अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर नौ मुंतखब रुकन असम्बली NM श्रीनिवास रेड्डी को कांग्रेस कायदीन शेख अब्दुल्ला व मोहम्मद ताहिर ने दिल की गहराइयों से मुबारकबाद पेश की। Developer and Marketing, opposite Panchavati Hotel, New Town, Mahbubnagar. Ready to registration. We provide approved MUDA plots, DTCP plots, WUDA plots, farm lands and agriculture land. With this we also provide EMI options. ऑटो ड्राइवर रोजगार से महरूम ना होने की जिम्मेदारी हुकूमत की है। साबिका वजीर श्रीनिवास गौड़। साबिका रियासती वजीर श्रीनिवास गौड़ ने महबूबनगर के BRS पार्टी दफ्तर में महबूबनगर ऑटो ड्राइवर्स के साथ मुनक़िदा सहाफ़ती अजलास से मुखातिब करते हुए कहा कि रियासती हुकूमत महालक्ष्मी स्कीम के तहत ख़वातीन व तालिबात को मुफ्त बस का सफ़र फराहम कर रही है। इन्होंने इस स्कीम का खैर मकदम किया, लेकिन इसकी वजह से ऑटो ड्राइवर रोजगार से महरूम हो रही है। ऑटो ड्राइवर रोजगार से महरूम ना होने की जिम्मेदारी हुकूमत की है। इन्होंने मुतालिबा किया कि रियासत आंध्र प्रदेश में मुफ्त बस का सफ़र ना होने के बावजूद भी ऑटो ड्राइवर को 12,000 रुपये दिए जा रहे हैं। इस तरह रियासत तेलंगाना में 24,000 रुपये महीना ऑटो ड्राइवर्स को दिया जाए। ऑटो पर मौजूद EMI भी हुकूमत अदा करे। साबिका वजीर श्रीनिवास गौड़ ने कहा कि कोई ऑटो ड्राइवर्स हिम्मत ना हारे, मैं आपके साथ हूँ। साबिका में महबूबनगर शहर के लिए 5 सिटी बसों को मंजूर किया गया था, लेकिन जिसकी वजह से ऑटो ड्राइवर्स रोजी से महरूम होने की बात कही थी, जिसकी वजह से इसे रोक दिया गया। इस मौके पर ऑटो यूनियन के जिम्मेदारीन मौजूद थे। प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया फोटो वीडियो जर्नलिस्ट नमस्कार। గత 3-4 రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా బతుకు తెరువు కోల్పోయింది, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి సార్, మీరు అనేక సంఘాల్లో మరి అమాలి సంఘంలో, లారీ డ్రైవర్ సంఘంలో, లారీ ఓనర్స్ అసోసియేషన్లో అన్నిట్లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిండ్రు. మరి మా సమస్య ఎట్లా పరిష్కారం చేయాలా, మేము ధర్నా చేస్తున్నాం, రావాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం, ధర్నా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉంటే తప్ప మేము రాదు అని చెప్పా. కానీ ఈరోజు మరి రాగానే మళ్ళీ ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా తెలంగాణ చౌరస్తాకు రావాలి సార్, మేము అందరం వస్తున్నామంటే వద్దు, మీ తరఫున నేను మాట్లాడతా పార్టీ ఆఫీస్తో, మీరు రండి. మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన మీరు మళ్ళీ మాట్లాడదామని. ఒకటే హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. కనుక హామీలు మరి కొన్ని 24 అవర్స్లోనే చేస్తామని అన్నారు. రుణమాఫీ అనేది నేను అనుకుంటా రాహుల్ గాంధీ గారు 24 గంటల్లో రుణమాఫీ చేస్తా అన్నారు. కానీ ఆ 24 గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు. కనుక కొంత సమయం ఇద్దాం. 100 రోజులు అడిగింది కనుక 100 రోజుల సమయంలో ఇద్దాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడంగానే మనం ఇబ్బంది పెట్టినట్లు చేయొద్దు, కొంత సమయం పాటించాలి, సమయం కూడా ఇవ్వాలా. ఇస్తే వాళ్ళు కుదుర్చుకుంటారు, కుదుర్చుకొని ఆ 100 రోజులలో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. కనుక చాలామంది అడుగుతుంటే కూడా సార్ రుణమాఫీ 24 గంటలు వేస్తామన్నారు కదా, ఏమైంది సార్ అని కొందరు సార్ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాం, మరి పెళ్ళి పెట్టుకోవాలి, వాయిదా వేసుకోమని చెప్పింది కదా, మరి వాయిదా వేసుకున్నాం తులం బంగారం గురించి అని కొందరు చెప్పింది. సరే దానికి కొంత సమయం ఇస్తే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మేము కూడా నచ్చ చెప్తూ వచ్చినాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక కొంత సమయం ఇస్తే చేస్తారులే, ఖచ్చితంగా చేస్తారు. ఇచ్చిన హామీలు 100% నెరవేరుస్తారని మనం అనుకుందాం. నెరవేర్చినప్పుడు మనం చూద్దాం, పార్టీ నిర్ణయం ప్రకారం చేద్దామని చెప్పినాం. కానీ ఇక్కడ ఆటో యూనియన్లు గతంలో నేను సిటీ బస్సులు వేస్తున్నా అన్నప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువు అవుతుంది, మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం. సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించినాం. గ్రామీణ ప్రాంతాలకు పంపించి వచ్చిన 5 బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి హైదరాబాద్కు మిగతా ప్రాంతాలకు పంపించి వీళ్ళ ఉపాధి దెబ్బతినకుండా, ఆటో యూనియన్ ఉపాధి దెబ్బతినకుండా మరి చేసినాం. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటింటికి పోయి, ఇంటికాడికి పోయి బండి చేసి సమయంలో స్కూల్ బస్సులు రాకపోయినా స్కూల్కు, గ్రామీణ ప్రాంతాల్లో
కూరగాయలు కావచ్చు, మనుషులు కావచ్చు, వేయి బౌలు కష్టపడి మరి అలవాటు పడి కొన్ని వేల మంది కూడా ఆటోలు తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే. మహాలక్ష్మి పథకం అనేది చాలా మంచిదే, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మంచిగా నడవని, ఇంకా మంచిగా కొత్త కొత్త బస్సులు చేస్తారా, ఇంకా కొత్త కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని, మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని, దానిలో ఏం స్వాగతిస్తున్నాం. కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల గురించి కూడా ఆలోచన చేస్తే, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది. మేము సారా బంద్ చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినాం. వెహికల్స్ కానీ, ట్రాక్టర్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, చికెన్ సెంటర్ కానీ అట్లా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినాం. ఇంకా అనేక సందర్భాల్లో మరి ఆటో మీద బతికే వాళ్ళు వందల మంది, వేల మంది బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు. ఆటో ఉంది కదా అని పిల్లలు ఇచ్చిండ్రు, పెళ్ళైంది, పిల్లలు పుట్టిండ్రు. ఆటో నడుపుకుంటూ పిల్లల్ని దాక్కుతున్నాడు, పిల్లల్ని స్కూల్ చదివిస్తున్నాడు. వీళ్ళ గురించి ఆలోచన కూడా చేయాల్సిన ప్రభుత్వానికి ఉంది. కనుక మేము ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్లకు ఆడ ఉచిత బస్సు లేకపోయినా ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నాను. మరి ఇవాళ ఇక్కడ బస్సులు రద్దు చేసినాక కనీసం వీళ్లకు ఒక 24,000 రూపాయలు నెలకు ఇచ్చి ప్రత్యామ్నాయంగా టెంపరీగా ఆదుకుంటే, ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్టు ఎన్నో లెక్క తీసి లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి, ఆటో డ్రైవర్కు 24,000 రూపాయలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తే కనీసం ఆ 24,000తో తిండిని బతకగలుగుతాడు. ఆటోలు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా ఇంటి మీదకి వచ్చి కూర్చొని. FSIT Security Systems. We provide all types of CCTV camera sales and services in wholesale prices. FSIT Security Systems, opposite Chasha Bhuta Masjid, महबूब नगर। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।